మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పొద్దంతా ఎండ వేడిని, సాయంత్రం ఆహ్లాదాన్ని పంచుతున్న ఎగ్జిబిషన్. తరలి వస్తున్న ప్రజలు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో వికృత చేష్టలు, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు. కుల గణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ జనసభ డిమాండ్. బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్ ఘనంగా 101వ జయంతిని జరిపిన అభిమానులు. సాలురా చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ దాడులు, బలవంతపు వసూళ్లపై ఆరా తీసిన ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్. వేసవి సెలవుల్లో ఇంటికే పరిమితం అయ్యే వారికి ఆహ్లాదాన్ని పంచేందుకు నిజామాబాద్ నగరంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నుమాయిష్ ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తారు. 30 రూపాయల ఎంట్రీ ఫీజుతో ప్రవేశం కల్పిస్తారు. నిజామాబాద్ అఖిల భారత పారిశ్రామిక వ్యవసాయ ప్రదర్శన జిల్లా ప్రజలను ఎంతో ఆకర్షిస్తోంది. 41వ ప్రదర్శనలో నూతన యాంత్రిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉత్పత్తి అయ్యే వస్తువుల విక్రయాలను జరుపుతున్నారు. సాయంత్రం వేళ చల్లని వాతావరణంలో ఆహ్లాదాన్ని పొందేందుకు ఈ ఎగ్జిబిషన్ వైపు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ప్రజలు. చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్దలకు కావలసిన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకునే పలు రకాల ఆట వస్తువులను సిద్ధంగా ఉంచారు. జాయింట్ వీలర్, ట్రైన్, ఇతరత్ర ఆట వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ ప్రాంతాలలో ఫేమస్ అయిన తినుబండారాలు, మహిళల సౌందర్యం కోసం గాజులు, ఫ్యాన్సీ వస్తువులు, మిమిక్రీ కారు రేస్, ఇలా ఎన్నో వింతలు సమాహారం ఈ 41వ జాతీయ ఎగ్జిబిషన్ ప్రదర్శన. హైదరాబాద్ అనంతరం నిజామాబాద్ నగరం రిజిస్టర్ అయింది. 41 సంవత్సరాలుగా ఈ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రజల ఇష్టాలకు అనుగుణంగా ఆహ్లాదమైన వాతావరణంలో సేద తీరేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యుత్ వెలుగుల మధ్య జిగేలమనిపిస్తోంది. నుమాయిష్ ను తిలకించిన వారు దీని గురించి చర్చించుకుంటూ ఇంటి దారి పడుతున్నారు. ఇప్పటికీ 15 రోజులు పూర్తి చేసుకున్న ఈ ఎగ్జిబిషన్ మరో 15 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఎగ్జిబిషన్ ప్రతినిధి లక్కం రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్ నడబట్టి 41 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు పెద్దలు ఎన్ఎల్ శంకరన్ కలెక్టర్ ఉన్నప్పుడు దీన్ని స్థాపించడం జరిగింది. పెద్దలు కిషన్ దాసు, మన గంగా కిషను, చాలామంది పెద్దలందరూ దీన్ని ఒక లైన్లో తీసుకొచ్చి దీన్ని మంచి నిజామాబాద్లో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక ఎగ్జిబిషన్ మా పెద్దలు దీన్ని నడిపేయడం జరిగింది. తర్వాత మేమందరముగా డి నరసింహులు వైస్ ప్రెసిడెంట్, లక్కంరెడ్డి వైస్ ప్రెసిడెంట్, రమేష్ చంద్రరెడ్డి ఒంటరాయ్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా వినోద్ కుమారు, దిగంబరావు, భక్తవత్సలం నాయుడు, క్యాషర్గా మన ఆనందరావు గారు, ఇట్లా ఎంతోమంది నంబర్స్ ఉండి దీన్ని ఇప్పుడు మేమందరం కూడా వాళ్ళ పెద్దల అడుగుదాడుల్లో కూడా దీని ఎగ్జిబిషన్ మన నిజామాబాద్ ప్రజలకు ఒక ఆహ్లాదకరంగా మంచిగా ఒక సమయం కేటాయిస్తూ వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లక్నో ఎక్కడో నుంచి ఇక్కడ వచ్చి బయట దొరకని వస్తువులందరూ అన్నీ మన ఒక ఎగ్జిబిషన్లో దొరుకుతాయి అన్నట్టుగా. ఇదేంటంటే మన తెలంగాణలో సొసైటీలు 2 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ సొసైటీ, ఒకటి నిజామాబాద్ సొసైటీ ఏంటంటే వచ్చిన ఒక ఏదైతే అమౌంట్ ఉందో ఇది మేము గవర్నమెంట్ స్కూళ్ళకు, పేద పిల్లలకు ఇట్లా ఈ రకంగా మనం ఇక్కడ వచ్చిన దాన్ని అక్కడ చేయడం. మా ప్రెసిడెంట్ ఏమో జాయింట్ కలెక్టర్ ప్రెసిడెంట్ ఆయన.
తర్వాత ఇక నెంబర్ అందరం కలిసి నిజామాబాద్ ప్రజల అందరి పోలీసు వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ అందరి సహకారంతో దీన్ని మేము ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ ఒక ఆశీర్వాదం. ప్రజల అనారోగ్యాలను వైద్యులు క్యాష్ చేసుకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి తోడు స్కానింగ్ సెంటర్లు సైతం మహిళలను వారికి తెలియకుండా చిత్రాలు తీయడంతో పాటు షూటింగ్ జరిపి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఓ మహిళ విషయంలో ఈ వివాదం కాస్త తిరగబడడంతో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ వివాదాల్లో చిక్కింది. మహిళకు ఆత్మగౌరవం ఎంతో ఎక్కువ. అనారోగ్యం బారిన పడితే దేవుడిగా భావించే వైద్యుడి వద్దకు వచ్చి చికిత్స పొందుతారు. వైద్యుల సూచనల మేరకు స్కానింగ్లు, ఇతర వాటి కోసం స్కానింగ్ సెంటర్లకు వైద్యులు రాసిన చీటీతో స్కానింగ్కి వెళ్తే ద్వారకానగర్లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టలు కనబడుతున్నాయి. మహిళా సిబ్బంది ఉండాల్సిన చోట పురుషులు ఉండటమే కాకుండా స్కానింగ్కి వచ్చిన మహిళల ఫోటోలను, అశ్లీల చిత్రాలను తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది కాస్త రచ్చగా మారింది. యజమాని అనుమతి లేకుండానే అందులో పనిచేసే వ్యక్తి ఈ పనికి పాల్పడ్డాడని నిర్వాహకుడు తెలపడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కానీ సదరు అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యజమాని మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. 30 నుండి 40 మంది మహిళల నగ్న ఫోటోలతో బ్లాక్మెయిల్ చేశారు ఈ కేటుగాడు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు పోలీస్ కమిషనర్ సీరియస్ గా ఉన్నారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ వ్యవహారం గత వారం రోజుల క్రితమే బయటకు వచ్చింది. దీన్ని లోకల్ న్యూస్ ప్రసారం చేసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై స్పందించిన ప్రజలంతా నాయకుడు వి ప్రభాకర్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య అయ్యప్ప స్కానింగ్ సెంటర్ నిర్వహణపై మండిపడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు వైద్యుడంటే దేవుడితో సమానం, స్కానింగ్ డాక్టర్లు అంటే దేవుడితో సమానం. తల్లిదండ్రులకు భర్తకు చెప్పుకోలేని బాధను కూడా ఆరోగ్య సమస్యలకు సంబంధించి డాక్టర్లు చెప్పుకుంటారు. అలాంటిది ఒక ఆడబిడ్డ ఈ స్కానింగ్ సెంటర్కి వచ్చి స్కానింగ్ చేస్తే అసభ్యంగా ఫోటోలు తీసి ఒక్కళ్ళది కాదు, సుమారు 30-40 మంది మహిళలది, 30-40 మందిని ఇవాళ వాళ్ళు బయటపడితే సంసారాలు ఉండవు, కుటుంబాలు ఉండవు, విచ్ఛిన్నమవుతాయి అనే భయంతో కడుపులో పెట్టుకున్నాం. ఇది స్కానింగ్ సెంటర్లలో ఏదైతే షాడిస్టులు ఇది చేసే పని షాడిస్టులు చేశారు. కాబట్టి చట్టరీత్యా వీడిపైన చర్య తీసుకోవాలి, లేకపోతే ప్రజలు తిరుగుబడతారు. మే 6వ తేదీన 1వ పోలీస్ స్టేషన్లో SHO గారికి ఒక కుటుంబ సభ్యుడు దరఖాస్తు చేసుకున్నాడు. దాంట్లో మా కజిన్కి ఇట్లా అన్యాయం జరిగింది అని అడిగితే బెదిరించి 10,000 రూపాయలు తీసుకుపోయి నోరు మూసుకోని చెప్పేసి అన్నడని కూడా రాతపూర్వకంగా రాశారు ఈ స్కానింగ్ సెంటర్ పైన, అయ్యప్ప స్కానింగ్ సెంటర్ పైన. మరి ఆ FIR డాక్టర్ పైన ఎందుకు కాలేదు, అట్లాగే స్కానింగ్ సెంటర్ ఎందుకు మూతపడలేదు అని ప్రశ్నిస్తా ఉన్నాను. అయినప్పటికీ సిపి గారు చాలా స్పందించారు. వెంటనే IPS అధికారికి ఒక నివేదిక ఇవ్వమని కూడా కోరారు, ఆదేశించారు. అందుకని మేము గుర్తు చేస్తూ ఉన్నాం, అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, నీ ప్రోటోకాల్ ప్రకారంగా మహిళా కంపౌండర్ ఎందుకు ఉండట్లేదు స్కానింగ్ చేసేటప్పుడు? నువ్వు కూడా ఆనందపడుతున్నావా ఆ ఫోటోలు చూసి, ఆ వీడియోలు చూసి అని చెప్పి డాక్టర్ని ప్రశ్నిస్తా ఉన్నా నేను. అందుకని అన్నలు, అక్కలు, ఏ కుటుంబంలో మా తల్లులు ఉంటారు, మన చెల్లెలు ఉంటారు. కాబట్టి సెంటర్లో జరిగిన సంఘటనని అందరూ కూడా మిత్రులందరూ దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి బాగలేదని స్కానింగ్ సెంటర్లోకి వచ్చి స్కానింగ్ చేసుకుంటారు. స్కానింగ్ చేసే మహిళలని అశ్లీలతగా తయారు చేసి ఫోటోలు తీసి వీటిని బిజినెస్గా మార్చడం అనేది చాలా అన్యాయం. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కూడా ఇది చాలా అన్యాయం. దీన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరూ కూడా దీన్ని ఖండించాలి. ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని ఇటువంటి వీటిని మూసివేయాలని నేను అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని కూడా మూసివేయాలి. ఒకటి చేస్తేనే ఇంకొకరికి భయం ఉంటుంది అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ చర్య ఇట్లనే కొనసాగితే మేము మహిళా సంఘంగా చర్యలు తీసుకొని ఇంకా ముందుకు సాగుతామని. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో వెల్లడించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీ కులగణన జరిపి రిజర్వేషన్ల పెంపు చేపట్టాలన్నారు. అందుకోసం సచివాలయం ముట్టడికి సిద్ధమన్నారు. 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర కమిటీ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ మాట్లాడుతూ లోక్సభ ఫలితాలు రాగానే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించాలన్నారు. గతంలో ఉన్న రిజర్వేషన్లను తగ్గిస్తూ ఎన్నికల కోసం హడావుడి చేయడం సరికాదన్నారు. 6 నెలలు ఎన్నికలు ఆలస్యమైనా సరే ముందుగా కులగణన జరపాలన్నారు. అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈ మీడియా సమావేశంలో బూస ఆంజనేయులు, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. రాజారాం యాదవ్ చరిత్ర కనుక మీరు తీసుకుంటే 98 నుంచి 92 నుంచి ఉస్మాన్ చుట్టూ అనేక విద్యార్థి పోరాటాలు, ఉద్యమాలు, ప్రతి సందర్భంలో బలహీన వర్గాల కోసం గొంతుకైంది. ఇలా కొత్తగా చాలు కాలే. 2006లో కూడా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా తీర్పు వస్తే అర్జున్ సింగ్ గారు అప్పుడు ఆ రోజు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. బీసీలకు వ్యతిరేకంగా బీసీలకు అనుకూలమైన పోరాటాలు చేసి ఆ రోజు అరెస్ట్ కావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కంటే ముందే బీసీల కోసం అరెస్ట్ కావడం జరిగింది. మీరు ఎకనామిక్స్ టైమ్స్ అనే ఒక మ్యాగజైన్లో నేను రైల్వే స్టేషన్లో రైలుకు అడ్డంగా నిలబడి పోలీసులు 20-30 మంది నన్ను నెట్టేసేట్టు లాఠీల మీద దాటితో కొడుతుంటే కూడా కదలకుండా 5 నుంచి 10 నిమిషాలు ట్రైన్ ఆపినటువంటి బిడ్డ మీ బిడ్డ రాజారాం యాదవ్. రాజారాం యాదవ్కి పదవుల కోసము, పేరు వాటి కోసము రాజకీయాలకు రాలేదు. మీ అందరూ తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర వహించండి రాజారాం యాదవ్. ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీలో ఏ పాత్ర వహించండు, ఎన్ని రోజులు అరెస్ట్ అయ్యిండు, ఎన్ని రోజులు జైలుకు పోయిండు. తర్వాత బీసీ ఉద్యమంలో, బలహీన వర్గం ఉద్యమంలో, ఒక బీసీ ఉద్యమంలో కాదు, దళితుల మీద జరిగినటువంటి అట్రాసిటీకి వ్యతిరేకంగా, బలహీన వర్గ పేదలకు వ్యతిరేకంగా, పేదల మీద జరిగినటువంటి అంచెలకు వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేసిండో చరిత్ర ఒకసారి చదువుతూ తెలుస్తుంది. పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం తీసుకువచ్చి పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు. సినీ వినిలాకాశంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. పార్టీ స్థాపించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద మిర్జాపూర్ కాలనీ వాసులు ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో 101వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా భారత రాష్ట్ర నాయకులకు పోచారం సురేందర్ రెడ్డితో పాటు మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాలనీ వాసులకు, గ్రామ ప్రజలకు ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, మాజీ వైస్ ఎంపీ వల్లెపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి కోటగిరిలో జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అన్నారు. ఆయన 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ రాష్ట్ర నలుమూలలు బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు రాజకీయ చైతన్యంపై మమేకము చేసి ప్రజలందరికీ రాజకీయ ఓనమాలు నేర్పిన మహా గొప్ప వ్యక్తి అని అన్నారు. 1984 ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసి మొదట ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మద్య నిషేధంపై తొలి సంతకం చేసిన మహాగణుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన ఘనత ఆయనకి దక్కిందన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా ఎదగటానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, బంజారా నాయకులు బాజ్యానాయక్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఎజాజ్ ఖాన్, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుల్కర్ని, శ్రీధర్, వెనిగళ్ల సుధీర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, కొల్లూరు కిషోర్ బాబు, మాజీ వైస్ ఎంపీ శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, మాజీ ఎంపీటీసీ సలీం, భీమా సాయిరెడ్డి, వేములపల్లి ఆనంద్ కుమార్, దమ్మలపాటి ఉదయ్ భాస్కర్, మిర్జాపూర్ కాలనీ వాసులు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్
మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ ఎన్టీఆర్ గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు కోటిగిరి పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తాలో మొన్ననే నెలకొల్పినటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక నాయకులతో కలిసి దీన్ని కూడా కట్టేయడం జరిగింది. ఎన్టీఆర్ అంటే నటుడే కాకుండా ఒక రాజకీయవేత్త. అదేవిధంగా రాముడిని కానీ శ్రీకృష్ణుని కానీ మనం చూడలే, కానీ ఎన్టీఆర్ రూపంలో మనం రాముడిని శ్రీకృష్ణుని చూసుకున్నాం. ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా 2 కిలోల బియ్యం అప్పుడు తీసుకొచ్చినప్పుడు గొప్ప పథకం. ఆ పథకాలే ఇప్పుడు వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడో ఆ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అన్నీ కూడా నిరుపేదల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనో అవన్నీ చేయడం జరిగింది. మా నియోజకవర్గ ప్రదాత అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రాజకీయ ఓనమాలు నేర్చింది గౌరవ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే. ఎన్టీఆర్ గారు వారి దగ్గర నేర్పడం జరిగింది. ఏ విధంగా అయితే అప్పుడు ఒక పార్టీకి వ్యతిరేకంగా మన తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ అప్పుడు ఏ విధంగా అయితే ఉంటారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమని చెప్పేసి ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని ఇక్కడ మన ప్రాంత ఎన్టీఆర్ అభిమానులందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి వారు తెలుగుదేశం పార్టీని అప్పట్లో పెట్టి ప్రజలకు ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వం అంటే ఏంది, మన ప్రజల వాళ్ళ బాధ్యత ఏంది అనేది ఆ రోజు ప్రభుత్వం అంటే ఏందో ప్రజలకు తెలిసినట్టు ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ వచ్చిన తర్వాతనే ఈ చైతన్యం వచ్చింది. వారికి అనుగుణంగానే ఎప్పుడు మరి ఎన్టీఆర్ గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ జరుపుకోవడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి తారక రామారావు గారు జయంతి 101వ జయంతి సందర్భంగా కోడిగిరి గ్రామంలో ఈ మధ్యనే ఎన్టీఆర్ గారి విగ్రహం మరి మొట్టమొదటి జయంతి సందర్భంగా మరి ఎన్టీ రామారావు గారి వల్ల మరి గతంలో కేవలం సింగిల్ పార్టీ రాజకీయాలు నడుస్తుంది. మరి వారు 80 పార్టీ స్థాపించి రాజకీయ అందరికీ తెలిసే విధంగా రాజకీయం నడిపించే పెద్ద మహానుభావుడు. మరి వారి కాలంలో నేను కూడా విషయంలో గ్రామాధ్యక్షుడిగా మరి పనిచేయడం జరిగింది. మరి వారి నియమ నిబంధనలు క్రమశిక్షణలు ఆ రోజుల్లో ఉన్న క్రమశిక్షణలు చూస్తే ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా శాసనసభ్యుడైనా మరి పార్టీ ఈరోజు ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన ఎన్టీఆర్ అభిమానులందరికీ స్వాగతం తెలుపుతూ, ఎన్టీఆర్ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ 83లో తెలుగుదేశం పార్టీ స్థాపించి రికార్డ్ టైంలో 6 నెలల్లో అధికారంలోకి వచ్చి భారతదేశంలో రాజకీయ చైతన్యం తెచ్చిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గారికి ఆయన ఉన్నన్ని రోజులు అలానే నడిచింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ఆయనను స్మరించుకుంటూ ఆయన అభిమానులు ఇవాళ 101వ జన్మదినం ఘనంగా జరుపుకున్న కోటిగిరి ఎన్టీఆర్ అభిమానులందరికీ శుభాకాంక్షలు. సాలూరా చెక్ పోస్ట్ రవాణా శాఖలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. బలవంతపు వసూలు పాల్పడుతున్న సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. నిజామాబాద్ మండలం బోధన్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అవకతవకలు జరిగాయని ఆరోపణలు నెలకొన్నాయి. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు వెళ్తుంటాయి. వాహనాల తనిఖీ చేసే సక్రమంగా పత్రాలు లేని వారికి శిక్ష అందేలా చూస్తారు. కానీ
కాసుల మోజులో పడి డబ్బులు తీసుకుని అనుమతి ఇస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. సాలూరు మండలం అంతర్రాష్ట్ర చెక్పోస్టులో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టారు. తనిఖీలో 13,500 రూపాయలను అక్రమ వసూళ్ల డబ్బును సీజ్ చేశారు అధికారులు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. వాహనదారుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాలూరు చెక్పోస్ట్ను ఏసీబీ ఉన్నతాధికారులైనటువంటి డీజీ గారు ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది. ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము, తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ. దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంవై అతను శ్రీకాంత్ డ్యూటీలో లేడు. తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది. తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక 13,590 రూపీస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర దొరకడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏసీబీ రైడ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ చెక్ పోస్టులలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో మూకుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీర సావర్కర్ దేశభక్తి నేటి యువతకు ఆదర్శమన్నారు. మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్ ఆశించారన్నారు. స్వతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వినాయక దామోదర్ వీర సావర్కర్ 141వ జయంతిని నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్లో జరిపారు. ఆయన చిత్రపటానికి అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర సావర్కర్ 1883 మే 28 మారాసాలని నాసిక్ బగల్పూర్ గ్రామంలో జన్మించి తన చిన్నతనం నుండే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థను స్థాపించి స్వతంత్రం సాధించడానికి గెరిల్లా యుద్ధం లాంటిది అవసరమని ఆ దిశగా యువతను ఆలోచింపచేశారని తల్వార్ పత్రిక అభినవ భారత విప్లవ సమాజం అనే పత్రిక స్థాపించి తన రచనల ద్వారా స్వతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని, తాజా ద్రోహం కింద బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు విధించిన జైలు శిక్ష అండమాన్ నికోబార్ దీవుల్లో అనుభవించిన జీవితాన్ని దేశం కోసం నడిపించాలని ఆయన ఈ దేశభక్తి యువత ఆదర్శం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పడేగెల వెంకటేశ్వర్, మాణిక్రాజ్, ఈ జయసింహ, పులి జైపాల్, విఎం మహేష్ బిట్ల, రవి, చిన్యానాయక్, సంతోష్, నాగ్, సాయి ప్రసాద్, శ్రీనివాస్, సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు దామోదర్ వీర సావర్కర్ జయంతి సందర్భంగా భారత శంకులు వల్ల నిర్వహించడం. ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. దామోదర్ వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించడానికి 1883 మహారాష్ట్రలో జన్మించి తన విద్యా ద్వారా లండన్లో న్యాయ విద్య అభ్యసించి స్వతంత్ర సమరంగా ఆకర్షితే స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ ఈ దేశం పట్ల బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ రచనలు చేస్తూ దాని ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నది రాజా అభియోగం పైన ఆయన్ని జైలు శిక్ష విధించి బ్రిటిష్ వారు అండమాన్ నికోబార్ దీవులకు జైలు శిక్ష విధించిన 50 సంవత్సరాల జైలు శిక్ష. అదైతే కాలాపాని శిక్షగా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షగా ఇవాళ పేరొందిన శిక్షని భారత స్వాతంత్రం కోసం ఆయన అనుభవించిన పిన్న వయసులోనే ఈ దేశం కోసం దేశభక్తితో తన దేశభక్తిని చాటుకొని తన జీవితాన్నే ఈ భారతదేశ స్వాతంత్రం కోసం అర్పించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు
అలాంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా మనమందరం యువత ఇవాళ ఆయన స్ఫూర్తితో దేశభక్తితో ముందుకు నడవాలని చెప్పేసి సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజల చేతిలో అత్యంత పదునైన ఆయుధమని సమాచార హక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ రాష్ట్ర సలహాదారు వ్యాఖ్యానించారు. సమాచార హక్కు పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి కామారెడ్డి డైరీ కళాశాల విద్యార్థులకు వారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చి 18 వసంతాలు పూర్తి చేసుకుని పాలనలో పారదర్శకతను ప్రతిబింబించేందుకు ఎంతగానో దోహదం చేసిందని సమాచార హక్కు చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం, రాష్ట్ర సలహాదారు భుజంగం లింగం అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల డైరీ కళాశాల విద్యార్థులకు సంఘం సభ్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2005వ సంవత్సరంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడంతో యావత్ దేశవ్యాప్తంగా సమూలమైన మార్పులు చోటు చేసుకున్నాయని, సామాన్యుడికి సైతం ఆయుధంగా సమాచార హక్కు చట్టం వ్యవహరించిందని, పారదర్శకత్వంతో కూడిన పాలన అందించేందుకు గాను ఈ చట్టం ఎంతగానో దోహదం చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా అనేక వెలుగు చూడని విషయాలు చట్టం మూలంగా బహిర్గతం అయ్యాయని, చట్టం అమలులోకి రావడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలలో మరింత చైతన్యం కల్పించేందుకు పరిరక్షణ కమిటీ సభ్యులు పాటుపడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చట్టంపై మరింత అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ సలీం, రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ సాహిల్ ఖాన్, డైరీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కెఎస్ ఉమాపతి, జోనల్ అధ్యక్షులు సిర్నపల్లి ప్రదీప్ కుమార్, జోనల్ కార్యదర్శి లెక్కల రాజు, రాష్ట్ర సలహాదారులు మహమ్మద్ అజీజ్ ఖాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వేణుగోపాల్, రాష్ట్ర స్పోక్స్ మ్యాన్ శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అలీముద్దీన్, కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఆఖరకు అన్నా హజారే లాంటి ఉద్యమకారులు పోరాట ఫలితంగానే మనకు 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతో మంది ఈ ఉద్యమం కోసం ఇన్ని సంవత్సరాలైనా 18 సంవత్సరాలైనా సరిగా ఇంకా అవగాహన లేకుండా పోయింది. ఎంతో మంది ఉద్యమకారులను పోగొట్టుకున్నాము. ఎందుకంటే ల్యాండ్ మాఫియాలు, వేరే మాఫియాలు అందరూ కలిసి ఉద్యమకారులు ఎవరిని అడిగిన వాళ్ళని చంపేయడము, 100కు పైగా చంపేశారు. అలాంటివి జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే రాజులు, మీరే రాజులు. ఎందుకంటే ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, రూల్ ది పీపుల్. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే ప్రభుత్వం. కాబట్టి అందరూ అడగాల్సిన ఇది ఉంటుంది. చాలా భారతదేశం అవినీతిలోనే 2వ స్థానంలో ఉన్నది. కాబట్టి మనమందరం సహచట్ట ఉద్యమకారులందరం ఉమ్మడిగా ఏ యూనియన్లు లేకుండా సలీం సార్ని దీనిగా తీసుకొని అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహచట్టం అంటేనే కామారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని టచ్ చేసిన మంచి సహచట్ట ఉద్యమకారుడు అంటే సలీం సారే గుర్తుకొస్తాడు అందరికీ. సలీం సార్కు నాకు కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని శిక్షణ తరగతులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమయం దగ్గర పడుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సిఎంసి కళాశాలలో జూన్ 4న చేపట్టనున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన పద్ధతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఎలా చేయాలి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ఎలా చేపట్టాలి అనే అంశాలపై సంబంధిత అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా శిక్షణ అందించారు.
పలువురు కౌంటింగ్ సిబ్బంది వ్యక్తపరిచిన సందేహాలను మాస్టర్ ట్రైనర్లు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకోవాలని, ర్యాండమైజేషన్ జరిపిన మీదట ఆ జాబితాను అనుసరిస్తూ వారికి ఆయా నియోజకవర్గాల వారీగా టేబుళ్లను కేటాయించడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 20 టేబుళ్లు, మిగతా 5 నియోజకవర్గాలకు 18 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా సిబ్బంది అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడ కూడా సమయం వృధా చేయకూడదని, అదే సమయంలో పొరపాట్లకు ఆస్కారం ఉండకుండా పూర్తి అప్రమత్తతతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈవీఎంల ఓట్లను ఒక్కో రౌండ్ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ ప్రతి రౌండ్ కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని తెలిపారు. కౌంటింగ్ విధిలో పాల్గొనే సిబ్బందితో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం నియమించబడిన ప్రతి ఒక్కరూ వారి వారి విధులను అంకిత భావంతో నిర్వర్తించాలని, అనుమానాలకు గందరగోళాన్ని తావిచ్చేలా వ్యవహరించకూడదని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు అనుమతించబడవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే సహాయ రిటర్నింగ్ అధికారులను సంప్రదించి వారి దృష్టికి తేవాలని అన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ సూపర్వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్ సెంటర్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, సిబ్బందికి అల్పాహారం, భోజనాల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. శిక్షణ తరగతులలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, డిపిఓ చక్రవర్తి, తరుణ్ కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొద్దంతా ఎండ వేడిమి, సాయంత్రం ఆహ్లాదాన్ని పంచుతున్న ఎగ్జిబిషన్, తరలి వస్తున్న ప్రజలు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో వికృత చేష్టలు, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు. కుల గణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ జనసభ డిమాండ్. బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్ ఘనంగా 101వ జయంతిని జరిపిన అభిమానులు. సాలురా చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ దాడులు, బలవంతపు వసూళ్లపై ఆరా తీసిన ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.